హాయ్, వెల్కమ్ అండి. ఈరోజు మనం మనీ ప్లాంట్ అండ్ 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి, హోమ్ ఫ్లవర్స్ తోటి, పెరట్లో దొరికే ఫ్లవర్స్ తోటి ఒక డెకరేటింగ్ ఐటెం చేసుకుందామండి. చూడండి ఒకసారి. ఇదొక బ్రాస్ బౌల్ అండి. ఇందులో ఫుల్గా వాటర్ నింపేసి అందులో ఆ ఫ్లవరు దాని చుట్టూతా మా ఏరియాలో అయితే ఆ వైట్ ఫ్లవర్స్ని నందివర్ధనం ఫ్లవర్స్ అంటారండి. వాటితోటి పెరట్లో దొరికే ఫ్లవర్స్ తోటి ఒక సింపుల్ డెకరేటింగ్ ఐడియా అండి. 1 by 1 ఆ గ్యాప్స్ అంతా కవర్ చేసుకుంటూ నీట్గా చూడడానికి అందంగా ఉండేలాగా 1 by 1 గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటా వచ్చేదే. చూడండి ఎంత అందంగా తయారైందో. సింపుల్ ఫ్లవర్స్, పెరట్లో దొరికే ఫ్లవర్స్ డెకరేటింగ్ ఐటమ్. ఫైనల్ లుక్ ఇలా ఉంది చూడండి. అవి మనీ ప్లాంట్స్ ఇంతకుముందు నా వీడియోస్లో ఉన్నాయండి. అవి ఎలా తయారు చేయాలో నేను చూపించాను. ఆ చిన్న కంటైనర్స్ తోటి మనీ ప్లాంట్ వాటర్లో గ్రో అయ్యేది. అది నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. అది చిన్న కంటైనర్స్ తోటి చూడండి ఎంత అందంగా అలంకరించుకోవచ్చు. ఫైనల్ చూడండి ఎంత చక్కగా తయారైందో. చూడండి ఎంత బాగుందో. ఇదిగో చూడండి మా కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నాడో. చూడండి ఆ బౌల్ అక్కడ పెట్టేసి ఆ మనీ ప్లాంట్స్ పెట్టామంటే అదొక కృష్ణుడి ముందు ఒక డెకరేటింగ్ ఐటమ్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అడేముంది సింపుల్. అక్కడ ఏమో సెంటర్ టేబుల్ మీద పెట్టాం, ఇక్కడేమో కృష్ణయ్య ముందు పెట్టాం, అంతే. చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. ప్లెయిన్గా పెడితే ఇలాగా, దీపం పెడితే చూడండి మధ్యలో ఆ ఫ్లవర్ తీసేసి దీపం పెట్టామంటే ఇదొక వెరైటీ. ఇదొక వెరైటీగా ఉంది. చూడండి సింపుల్ ఫ్లవర్స్ తోటి ఎంత చక్కగా తీర్చిదిద్దుకోవచ్చో. బాయ్ అండి.